ఇంకా ఇప్పుడేమంటాడు, ట్రిపుల్ బెడ్రూమ్ ఇల్లు అంట. స్వామి, ట్రిపుల్ బెడ్రూమ్ ఇళ్ళ కదా దేవుడు ఎరుగు స్వామి. మా హయాంలో మేము శాంక్షన్ చేయించిన ఇల్లు పూర్తి చేసేదానికోసం ఆ డబ్బులు ఇవ్వండి స్వామి, ఇవ్వాల్సినవి అని చెప్పి మేము అడిగితే వాటి గురించి మాట్లాడు. కానీ ఏకంగా ట్రిపుల్ బెడ్రూమ్ ఇల్లు ఇస్తానంటూ చంద్రబాబు నాయుడు మరొక దొంగ మాటలు మాట్లాడుతున్నాడు. ఈ 2 ఏళ్లలో నేను అడుగుతా ఉన్నా, ఈ 2 ఏళ్లలో కొత్తగా చంద్రబాబు నాయుడు గారు ఒక్క అక్క చెల్లెమ్మలకు కనీసం 1 గజం స్థలమైనా ఇచ్చినాడా? 1 ఇంటి పట్టా ఇవ్వలేదు. కొత్తగా 1 ఇంటిని కూడా శాంక్షన్ చేయించలే. మా హయాంలో మేము 31 లక్షల ఇళ్ల పట్టాలు ఇచ్చి అందులో 21 లక్షల ఇళ్ళ శాంక్షన్ ఇళ్ళ మంజూరు చేయించి ఇళ్ళ శాంక్షన్ చేయించి లక్షల పైచిలకు ఇళ్లను కూడా పూర్తి చేస్తాం. మిగిలిన ఇల్లు వివిధ దశల్లో కడతా ఉన్నారు, వివిధ దశల్లో ఉన్నాయి. ఆ వివిధ దశల్లో ఉన్న ఆ ఇళ్లను పూర్తి చేయడం కోసం ఇవ్వాల్సిన డబ్బులు, వాళ్ళకు ఇవ్వాల్సిన డబ్బులు కూడా ఈ మనిషి ఇవ్వడంలో డైవర్ట్ చేసినాడు. కేంద్ర ప్రభుత్వం ఒకసారి డబ్బులు ఇస్తుంది, ఆ డబ్బులు కరెక్ట్గా ఈయన డైవర్ట్ చేయకుండా ఇస్తే మళ్ళీ రెండోసారి డబ్బులు ఇస్తుంది. కేంద్ర ప్రభుత్వం డబ్బులు ఇచ్చింది, ఈయన డైవర్ట్ చేసినాడు, ఇంకా ఫినిష్, అంతే, పథకం ఆగిపోయింది. పైగా ఆ పథకం మళ్ళీ ముందుకు సాగించినారు అని అంటే ఈయన తరపు నుంచి చేయాల్సినవి కొన్ని చేయాలి కాబట్టి అవన్నీ చేయడం ఎందుకులే అని చెప్పి అది కూడా ఆపేసినాడు. ఈ 2 కారణాలు. ఈ ఉన్న ఇళ్లను కంప్లీట్ చేయడం అనేది చెయ్యి స్వామి అని ఓ పక్క అంటా ఉంటే, ఓ పక్క ఏమంటాడు, ట్రిపుల్ బెడ్రూమ్ అంటాడు. ట్రిపుల్ బెడ్రూమ్ అనడమే కాదు, మేనిఫెస్టోలో ఆయన ఏమన్నాడు తెలుసా? మేనిఫెస్టోలో ప్రతి ఇంటి నిర్మాణానికి అదనంగా ఆదివాసీలకు 1,00,000, ఎస్టీలకు అంటే కొండ ప్రాంతం కాకుండా కింద ప్రాంతంలో ఉన్న ఎస్టీలకు 75,000, ఎస్సీలకు చేనేతలకు 50,000, చొప్పున ఇస్తామన్నాడు.